আমরা জনসংখ্যার মাঝখানে অনেক కోల్కతా ప్రజలంతా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ. కానీ నిజంగా ఈ రోజు దీపావళి పండుగ కాకపోయినా ఆ నరకాసురుడి కంటే పెద్ద దుర్మార్గుడిగా భావిస్తున్న గంగూలీ భాయ్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ప్రజలంతా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అతను చేసిన ఘోరాలకి దుర్మార్గాలకి ఈ రోజు ఉరిశిక్ష పడడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. కెమెరా పర్సన్ చటర్జీతో కంగన, ఆజ్ తక్. ఏంటన్నా ఈ టీవీ పాపలు తెగవాగుతున్నారు? భగవంతుడు వాళ్లకు నోరిచ్చాడు, ఛానలు వాళ్ళు మైకులిచ్చారు. వాగటం వాళ్ళ పని, వాగనే. అంటే భాయికి శిక్ష పడుద్దా? తప్పు చేసిన వాడికి శిక్ష పడుద్ది గాని తప్పించుకునేవాడికి కాదురా. ఇంకో 10 నిమిషాల్లో ఈ పాపలే బ్రేకింగ్ న్యూస్ అంటూ కొత్త న్యూస్ స్టార్ట్ చేస్తారు. అర్థం కాలేదా? మనం కొనాల్సిన వాడిని కొనేశాం. వాడు ఈ కోర్టుకు వాల్యూ ఇస్తాడు, మనం ఇచ్చిన కోట్లకు వాల్యూ ఇస్తాడు. మీరే చూడండి. ఆల్ క్లియర్, ఆల్ క్లియర్. లంచగొండ ఏసీపీ బలదేశాయ్ కోర్టు తీసుకొద్దని గంగూలీ భాయ్ని తప్పించాడు సార్. నార్త్ కోల్కతా వైపు తీసుకెళ్తున్నాడు సార్. ఐ నీడ్ సమ్ మోర్ ఫోర్స్. సెండ్ ఇమిడియట్లీ.
మగాడి పేరు వాడు బలదేవ్ సహాయరా, వాడు ఆగడు. షూట్. కోర్టుకు తీసుకొస్తున్న గంగూలీ భాయ్ని తప్పించే ప్రయత్నంలో ఏసీపీ బలదేవ్ సహాయం మృతి చెందారు. దీంతో అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హలో, అమ్మకేమైంది? అత్తయ్య గారు అంతా టీవీలో చూశారు. వెంటనే సివియర్ అటాక్ వస్తే ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేసాం. మీ తమ్ముడినే కలవరిస్తూ కోమలకు వెళ్ళిపోయారు. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందని చెప్తున్నారండి. నమస్కారం హోమ్ మినిస్టర్ గారు. నమస్కారం సార్. ఒకే తల్లి కడుపున రాముడు రావణాసురుడు పుట్టడం అంటే ఇదేనేమో. అందుకే హోమ్ మినిస్టర్ తమ్ముడయ్యుడు కూడా దిక్కుమాలి చావు చచ్చాడు. ఈ రోజు వరకు నా కోసం నిన్నేమీ అడగలేదు. కొడుకు చేసిన తప్పుకి తల్లిని శిక్షించడం న్యాయమా? ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కంటారు. మరి నా తల్లిని కాపాడటానికి ఏ దిక్కు నుండి వస్తున్నావయ్యా? ఏ దిక్కు నుండి వస్తున్నావు? ఏమయ్యా, పోలీసులు ఉండి కూడా చూస్తా ఊరుకుంటారేమిటయ్యా? ఊరుకోకపోతే నెలకు ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఊరుకో పెద్ద అంటే ఈ వేధవులకు బుద్ధి చెప్పే మగాడే లేడా? ఇదిగో పెద్దాయనా, నువ్వు అన్న మగాడు వాళ్ళకి మొగుడు వచ్చాడు చూడు. ఏంద్రా ఈ లొల్లే? ఇదిగో పోలీస్, మాలాంటి మాసాలతో పెట్టుకోకు. మాస్ అంటే బస్సు బాసు కాదు బే, ఎవడ పడితే వాడు వాడేసుకునేకి. గది మన బలుపును బట్టి, బాడీ లాంగ్వేజ్ని బట్టి జనం ఇచ్చిన బిరుదు. అన్న బ్యాక్గ్రౌండ్ తెలియకుండా పెట్టుకోకు. ఇంతకీ మీద ఏ స్టేషన్ సార్? అదే నేను చెప్తాను సార్. వచ్చాడా? నన్నిట్లా నువ్వు బే. పేరు ఆణిముత్యం, డిసిగ్నేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ బహదూర్పుర. వీడు కాల్చిన బుల్లెట్, వేసుకొచ్చిన బుల్లెట్ రెండు నావే సార్. ఆఖరికి వీడు చేస్తున్న డ్యూటీ కూడా నాదే సార్. అన్నీ నీ అయితే మరి ఈడెందుకు డ్యూటీ చేస్తుండు? వాడు అక్క కూడా నాదే సార్. నా కర్మ, ఏం చేయమంటారు? గట్నా అయితే నీ బామ్మర్దా? అవును సార్. పోలీసు ఉద్యోగం రాలేదన్న ఫ్రస్ట్రేషన్ లో టైం దొరికినప్పుడల్లా ఆ డ్రెస్ వేసుకుని ఇలా డ్యూటీ చేస్తుంటాడు సార్. ఏం తమ్మి, పోలీసు అని చెప్పి పరేషాన్ చేసినావు? అయితే ఎట్లుంటుందో అని టీజర్ వదిలినా. మీకు టేసరే సార్, నాకు రోజు సినిమా చూపిస్తున్నాడు సార్. మా గురించి కిన్ని చెప్పిన దేవుడు నువ్వు పోలీసు ఎప్పుడవుతావు చెప్పలేదా? అయితే అడగాల్సిందే. ఈ గుడ్లతో మేనేజ్ చేయలేక చెప్తానక్క. త్వరగా బిర్యానీ దావే. వస్తున్నా తమ్ముడు. ఇదిగోరా, ఈ ముక్కలన్నీ వేసుకో. దీనికి గ్రేవీ చాలే. చాలా గుడ్లక్కర్లేదు, ఇప్పటికి అడ్డ తినేసాను. అబ్బా తినరా, గుడ్లు తింటే చెస్ట్ పెరుగుతుంది. పోలీస్ అవ్వాలంటే చెస్ట్ అవసరం. అమ్మ అన్నది పొట్ట గురించి కాదు, చెస్ట్ గురించి. ఆ సౌండ్ ఏంట్రా? అక్కోయ్ నెక్స్ట్ ఐటమ్. ఇదిగో తెచ్చేసా.
ఏంటే ఏంటే ట్యాంకర్ నాకా ఇది నాకెందుకు ఇది కూడా వాడికి వేయి ఎందుకంటే అలా అరుస్తారు అరవపోతే ఏం చేయమంటావే ఏం చేయమంటావు పీసెస్ వాడికి రైస్ నాక ముక్కలు వాడికి ట్యాంకర్ నాక కడుపు మండిపోతుంది పోలీస్ అవ్వాల్సినోడండి బలంగా ఉండొద్దు ఆల్రెడీ అయిన బతుకున్నాను కదా నేను కోప్పడకు బావా నాకు పోలీసు ఉద్యోగం ఇప్పించే నా జీతం డబ్బులు నేను ఫుడ్కే పెట్టేస్తాను నీకు ఉద్యోగం ఇప్పించాలంటే కొత్త పోస్ట్ అన్నా రావాలి ఉన్నోడు ఎవడన్నా పోవాలి ఏంట్రా అందరూ నా వైపు చూస్తున్నారండి మా కోసం మా మాత్రం చేయలేవా నాన్న నార్మల్ ఆడిముత్యం గారు నేను లోపలికి రావచ్చా? ఆల్రెడీ వచ్చి చచ్చావు కదరా ఎవడరా నువ్వు నేనండి నాగరాజుని. నాగరాజా పద్మ గారు 2 చెంచాలు ఉప్పు అప్పిప్పిస్తారా? ఏమైనా నాగరాజు ఒకప్పుడు స్లమ్ డాగ్ లో ఉండేవాడివి ఇప్పుడేంటి మిలియనర్ లో మెరిసిపోతున్నావు ఏంటి మ్యాటర్ ఒకప్పుడు వద్దు నీ గత దరిద్రం నీకంటే మాకే బాగా తెలుసు ఇప్పుడు అసలు విషయం ఏంటో చెప్పు జీవితానికి అదృష్టం చాలా అవసరం. ఆ, ఈ ఉంగరం నా జీవితాన్ని బొంగరంలా తిప్పింది. అంతా దీని మహిమే. ఎవరిచ్చారు ఏంటి కదా నిరుపమాజీ ఆవిడ ఉంగరం తొడిగితే కష్టాలు తత్కాల టికెట్ తీసుకుని కాశీకి వెళ్ళిపోతాయి. అదృష్టం వీధి కుక్కలా వెంటబడుతుంది. ఒక్క ఉంగరం చాలు జీవితాన్ని మార్చేయడానికి. ఈ ఒక ఇన్ఫర్మేషన్ చాలు అల్లుకుపోవటానికి